హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. ఒక మంచి చక్కటి ఫ్యామిలీ కథతో మీ ముందుకు వచ్చాను. పచ్చని తోరణాలతో చూడముచ్చటైన పందిళ్ళ మధ్యలో చిన్నపిల్లల ఆటపాటలు, పెద్ద మనుషుల పెత్తనాలు, అమ్మలక్కల ముచ్చట్లు, కన్నెపిల్లల నవ్వులు. ఆ నవ్వులు చూసి మనసు పారేసుకునే పనిలో మునకలు వేస్తున్న కుర్రకారు, బావా మరదల చిలిపి సరసాలు, ముసలమ్మల వేలకోలాలు, మొత్తంగా ఇంటి నిండా ఉన్న చుట్టాలతో ఇల్లంతా కలకల్లాడుతుంది. మన మేఘ చాలా అదృష్టవంతురాలు వదిన. అబ్బా ఎంత మంచివాడో తెలుసా. మంచి ఉద్యోగం, ఒక్క చెడ్డ అలవాటు లేదు. తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు. అతన్ని పెళ్లి చూపుల్లో చూసినప్పుడే అనిపించింది మన మేఘ అతనికి బాగా నచ్చింది. నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాడు వదిన. ఆడపడుచు విజయతో తన సంతోషాన్ని పంచుకుంటోంది సుహాసిని. అవును సుహాసిని, నువ్వు అన్నయ్య చేసుకున్న పుణ్యమే మీ అల్లుడిని ఇచ్చింది. అబ్బాయి చాలా బాగున్నాడు. నా కొడుకు ఉండింటే అలాగే ఉండేవాడేమో అంటూ కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంది. ఊరుకోవదినా, కొడుకు లేకపోతేనే మేఘ నీకు కూడా కూతురు కదా అంటూ సుహాసిని విజయను ఓదారుస్తోంది. సుహాసిని రామారావుల పెళ్ళైన కొత్తలో నిండు గర్భిణి అయిన రామారావు గారి అక్కయ్య విజయ డెలివరీ టైంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నా అల్లుడు ఎంత ముద్దుగా ఉన్నాడో, నీ ఇంటికి పంపి నా ముద్దుల అల్లుడిని నా ఇంటి అల్లుడిని చేసుకోవడానికైనా కూతుర్ని కంటాను అంటూ సుహాసిని రామారావు దంపతులు అల్లుడిని ముద్దాడతారు. పుట్టి 10 రోజులు కూడా అవ్వకుండానే బిడ్డ ఏదో జ్వరం సోకి చనిపోతాడు. గర్భం టైంలో ప్రాబ్లం అవడం వల్ల విజయ్కు గర్భసంచి తీసేయడంతో ఆమెకి పిల్లలు లేరన్న దిగులు కమ్మేస్తుంది. భర్త జయేంద్ర ఎంత ఊరుకోబెట్టినా ఇక తల్లిని కాలేనన్న బాధ వల్ల ఆమె దిగులును తీర్చలేకపోతాడు. మేఘన పుట్టిన తర్వాతే విజయ కాస్త కోలుకుంది. సొంత కూతురు కన్నా ఎక్కువగానే చూసుకునేది. వీరందరి మధ్య గారాభంగా పెరిగిన మేఘన పెళ్లి అరవింద్తో నిరుడు రాత్రే జరిగింది. సావిత్రమ్మ గారి సంతానం రామారావు విజయ. సావిత్రమ్మ భర్త కాలం చేశాక ఆయన తరపు వాళ్లతో మనస్పర్ధల వల్ల పిల్లలను వాళ్ళకి దూరంగా పెంచింది. తర్వాత కాలంతో పాటే గొడవలు సద్దుమణిగి దూరపు వరుసత అయ్యే బావయ్యే అరవింద్కి మేఘననిచ్చి పెళ్లి చేశారు. ఇంటి నిండా చుట్టాలతో కలకలాడుతున్న పెళ్లింట్లో తొలకరి ఊసులు పలకరిస్తున్న అరవింద్ ఆస్ట్రేలియాలో ఉన్న అతని స్నేహితుడు సుధీర్తో మాట్లాడుతున్నాడు. ఐఎమ్ లక్కీరా, అమ్మాయి భలే ఉంది తెలుసా. బావా ఇప్పటికి ఈ డైలాగు 340 సార్లు చెప్పింటావు అంటాడు సుధీర్. అది కాదురా, పెళ్లి చీరలో ఆ నగలు తిలకాలు అన్నీ తన ముందు వెలవెలబోయాయంటే నమ్ము. నువ్వు పెళ్లికి హ్యాండ్ ఇచ్చావుగా అంటున్న అరవింద్తో, సారీ బావా, ఫస్ట్ నైట్ కల్లా నీ ముందుంటా అని కూల్ చేయాలని చూస్తాడు సుధీర్. నా ఫస్ట్ నైట్కి నువ్వుండి ఏం చేస్తావు అంటాడు అరవింద్. ఓ సారీ బావా, నేను వచ్చేసరికి మీ ఇంట్లో అకేషన్ అదే అవ్వచ్చని అంటూ నాలి ఖర్చుకున్నాడు సుధీర్. సర్లే ఏదో ఒకటి అఘోరించు, త్వరగా వచ్చిచ్చావు అంటూ ఫోన్ కట్ చేసి మేఘన ఎక్కడుందా అనుకుంటూ ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. ఎలాగో వచ్చే వారం పిల్లలు ఆస్ట్రేలియా వెళ్ళిపోతారుగా, అంతవరకు ఇక్కడే ఉండండి మీరు కూడా. కొన్నాళ్ళు మా కళ్ళ ముందే వియ్యంకులతో మాట్లాడుతున్నారు సుహాసిని విజయ. అయ్యో తప్పకుండా, మాకు కూడా చక్కగా చుట్టాలందరితో మన సొంత ఊళ్ళో ఉన్నందుకు సంతోషమేగా. పాత చుట్టాలంతా పల్లెగాలి పీలుస్తూ అక్కడే ఉంటామని సంతోషంగా చెప్పేశారు. అందరూ బాగానే ఉన్నారు. నాకు మాత్రమే శాపం విసిరావు అదృష్టమట. నాది కర్మని ఎవరికి తెలుసు. మంచివాడు, అందగాడు, సమర్థుడు అంటూ 100 చదువుతున్నారంతా. అమ్మాయి మనసులో ఉన్నాడా లేదా అని మాత్రం చూడక్కర్లేదా. అమ్మాయి ఇంత అందంగా ఉంది, అంత అందంగా ఉంది, ఆనందంగా ఉన్నా లేకపోయినా ఒకటేగా. అది ఎవరికి అక్కర్లేదు. ఒక్కరూ నన్ను అడగనూ లేదు. నాకెప్పుడే పెళ్ళొద్దని చెప్పాలని ప్రయత్నించినా చెప్పనివ్వనూ లేదు. మనసుకైన గాయం మానకముందే నాకు ఈ శిక్ష ఎందుకు? ఎందుకు దేవుడా నా మీద కక్ష? కన్నింటి పర్యతమవుతూ తన గదిలో ఉన్న దేవుడి ఫోటో వైపు విరక్తిగా చూస్తోంది మేఘన. ఇంతలో ఎవరో తలుపు తట్టడంతో కళ్ళు తుడుచుకొని వెళ్ళి తలుపు తీస్తుంది. ఎదురుగా అరవింద్. కళ్ళు దించి నేల చూపులు చూస్తుంది. ఏం లేదు, ఒకసారి చూడాలనిపించింది. తలుపు లోపలికి 2 అడుగులు వెనక్కి వేసి కూర్చోమన్నట్టుగా అక్కడున్న సోఫా వైపు చూపించింది. తనని చూస్తూ లోపలికి వచ్చి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని తనని చూస్తున్నాడు. అతని చూపులు ఇబ్బందిగా అనిపిస్తున్నా చేసేదేం లేక అలాగే మంచం మీద కూర్చొని కిందికి చూస్తుంది. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. అరవింద్ ఫోను మోగుతోంది. కరెక్ట్ టైంకి ఫోన్ చేస్తాడు అని మనసులో తిట్టుకుంటూ నీతో మాట్లాడదామని వచ్చా, కానీ మా ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవాలి. మేఘన మౌనంగా తలుపుతుంది. డల్గా కనిపిస్తున్నావు అంటాడు. కనీసం ఒక్కసారైనా మాట్లాడుతుందేమోనని. పడుకున్నా అంతే అంటుంది. ఏది తలెత్తి చెప్పు అంటాడు. అది సిగ్గో బిడియమో ఇంకేదైనా అర్థం కాక తలెత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ నిజమే అంటుంది. తన కళ్ళల్లోకి చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఏం కళ్ళు అసలు, అయ్య బాబోయ్, ప్రాణాలు తీసేస్తున్నాయి. పెళ్లి చూపుల్లో తల వంచుకొని ఉంది. పెళ్లిలోనూ అదే పరిస్థితి. ఎంత పల్లెటూరి అమ్మాయినా చదువుకుంది సిటీలోనే కదా. కనీసం నన్ను చూడకుండానే పెళ్లి చేసుకుంటోందా, లేక తను చూసినప్పుడు నేను చూడలేదా అన్న అనుమానంలోనే పెళ్లి కూడా అయిపోయింది.
మొట్టమొదటిసారి తన కళ్ళల్లోకి చూస్తుంటే తన్మయత్వంలో తనని తాను మర్చిపోయాడు అరవింద్. మళ్ళీ ఫోన్ మోగేసరికి తేరుకొని బయటికి వెళ్ళిపోతాడు. బా ఎత్తరా, ఫోన్ ఎత్తరా, ఈ పల్లెటూరులో నన్ను ఏకాకిలా వదిలేద్దాం అనుకున్నావా అంటూ ఫోన్ ఎత్తిన వెంటనే బేజారవుతాడు సుధీర్. చా, టైంకి డిస్టర్బ్ చేశావు కదరా పాపాత్ముడా. మాట్లాడే ఛాన్స్ మిస్ అయిన ఫ్రస్ట్రేషన్ అంతా సుధీర్ మీద వెళ్ళగక్కుతున్నాడు అరవింద్. ఏం బావా, మంచి సీన్లో డిస్టర్బ్ చేసేసానా? మేఘనతో మాట్లాడదామని వెళ్ళా, ఇంతలో నువ్వు అంటూ కార్ స్టార్ట్ చేస్తాడు అరవింద్. అబ్బా, ఎలాగో ఫస్ట్ నైట్లో మాట్లాడుకుంటారుగా, నువ్వు ఆ ఛాన్స్ కూడా ఇవ్వవా? నోర్ముయ్, అయినా నువ్వు ఆశపడినంత ఏం లేదు మా ఫస్ట్ నైట్ వచ్చే వారంలో. దిగులుగా వస్తున్న అరవింద్ మాటకి గొల్లును నవ్వేశాడు సుధీర్. రే అన్న మాటకి తానేం చేశాడో అర్థమై నాలుగు ఖర్చుకొని నాకు తిట్లు తప్పవు అనుకుంటూ సారీ బావా, అయినా అంత లేట్ ఏంట్రా అంటాడు. ఏవో జాతకాల్లో దోషాలట, ఈ వారంలో లేదట, అయినా నా ఫస్ట్ నైట్ లేట్ అయితే నీకెందుకురా అంత ఆనందము? అదేం లేదు బావా. సుధీర్ మాటలు పూర్తి కాకమునిపే అరవింద్ తిట్లతో తడిచిపోయాడు. ఎప్పటికీ ఇలాగే ఉండిపోతే ఎంత బాగుండు. ఎప్పటికీ ఇలాగా? అమ్మో, నా వల్ల కాదు. నిన్ను పెళ్లి చేసుకోవాలి, నీతో పిల్లల్ని కనాలి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా చూడాలి. అప్పుడే ఎక్కడ డార్లింగ్, మేఘా ఇంకా చాలా కథ ఉంది. అబ్బో, బండి మంచి స్పీడ్ మీద ఉంది. నా స్పీడ్ తగ్గింది కానీ పెరగడానికి ఒక ముద్దివ్వు. అన్నీ పెళ్లి తర్వాతే. శాడిస్ట్ నువ్వు, ఇవ్వకపోతే ఇక్కడి నుంచి దూకేస్తా. అరవింద్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన మేఘన ఒళ్ళంతా చెమటలు. తెల్లవారి సూర్యకిరణాలు తన బుగ్గలను వెచ్చగా ముద్దాడుతున్నాయి. చుట్టూ చూసి మెల్లో పసుపుతాడు నల్లపూసలు చూసుకొని కళ్ళల్లో నుంచి నీళ్లు జాలువారాయి. మెల్లగా ఆ వేదన ఎవరూ ఆపలేని రోదన అయ్యింది. దేవుడా, ఎందుకీ నా పరీక్ష అంటూ మోకాల మీద తలపెట్టుకొని ఏడుస్తోంది. మేఘ అంటూ తలుపు కొడుతున్న సుహాసినికి లేచానని పలికి స్నానం చేసి వస్తుంది. ఈరోజు అబ్బాయితో గుడికి వెళ్ళిరా నాన్న, ఏదో ముక్కుందట అంటాడు రామారావు టిఫిన్ తింటూ. చెల్లం లేని మేఘన కష్టం మీద చిన్నగా తలుపి పాలు తాగుతోంది. ఇల్లు విడిచి దూరం వెళ్లే బాధ అనుకున్నారు తప్ప కోరుకున్నవాడు విధితో ఏకమై చేసిన వంచన అని, ఆ వంచన వల్ల వచ్చిన దుఃఖమని ఎవరికీ తెలియదు. ఈలోపు అరవింద్ రెడీ అయి కిందకి రావడంతో ఇద్దరు కలిసి కారులో బయలుదేరారు. కారులో వెళ్తున్న ఇద్దరి మధ్యలో మళ్ళీ సైలెన్స్. ఏమన్నా మాట్లాడదామన్నా మేఘ కనీసం తనని చూడట్లేదు. కాసేపటికి పక్కనున్న అద్దానికి ఆనుకొని పడుకుంది. కుంకుమ రంగు చీరలో మెరుస్తూ అరవింద్ కళ్ళకి స్వప్న సుందరిలా కనపడుతోంది. మేల్కొని ఉన్నంత వరకు మాట్లాడినందుకు తనను తాను తిట్టుకుంటూ గుడికి వచ్చాక మేఘనని పిలిచాడు. ఏడుస్తూ ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోయి రాత్రి సరిగ్గా నిద్రపోలేదు. అందుకేనేమో బాగా నిద్రలేకి వెళ్ళిపోయింది. చేతి మీద చిన్నగా తడుతూ మేఘన అని పిలిచేసరికి ఉలిక్కిపడి అరవింద్ అంటూ అప్రయత్నంగా తన నోటి నుంచి వచ్చింది. తొలిసారి తన నోటి నుంచి అరవింద్ పేరు వినగానే తన పేరు తనకే కొత్తగా అనిపించింది. లోపల ఎందుకో చాలా సంబరంగా ఉంది కూడా. ఇంతవరకు తాను సరిగ్గా మాట్లాడింది కూడా లేకపోయేసరికి తనకు నచ్చానో లేదో, అసలు నన్ను చూసిందో లేదో అని శతకోటి అనుమానాలతో నలుగుతున్న అరవింద్ మేఘన నిద్దట్లో ఉలిక్కిపడి అరవింద్ అదంటే నా గురించి ఆలోచించే కదా హమ్మయ్య అనుకుంటాడు. తాను చేసింది తనకి అర్థమై తల పట్టుకొని సారీ అంటుంది మేఘన. అరవింద్ నవ్వుతూ పర్లేదు మేఘ అని అలాగే పిలువు, నాకు కూడా ఫ్రీగా ఉంటుంది అంటాడు. అప్పుడే మేఘనకి గుర్తొస్తుంది తాను తాళి కట్టించుకున్న వాడి పేరు కూడా అరవిందేనని. మనసులో అమ్మయ్య అనుకొని కళ్ళు మూసుకొని ఊపిరి బయటకు విడిచి కారు దిగి అరవింద్ వెనకే గుడివైపు అడుగులు వేస్తుంది. మొక్కు తీర్చుకొని ఇంటికి ప్రయాణమవుతారు. ఈ మొక్కు దేనికో తెలుసా అన్న అరవింద్ మాటకు తలెత్తి అతని వైపు చూస్తుంది. నా సోల్మేట్ దొరికినందుకు అంటాడు. మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అతని మాటలు వింటుంది. సిల్లిగా అనుకో, అబద్ధం అనుకో, నిన్ను పెళ్లి చూపుల్లో చూసినప్పుడే నాకు చాలా నచ్చేశావు. పెళ్లిలో నిజంగానే ఏదో మ్యాజిక్ ఉంది మేఘ. ఆచారాల్లో పద్ధతుల్లో మనుషుల్ని దగ్గర చేసేలా, వాళ్ళ మనసుల్ని బలంగా కోరుకునేలా, అప్పటిదాకా జీవితంలో జరిగినవన్నీ కలలే అనిపించాయి. తన మాటలు వింటూనే ఉన్న మేఘనకి నువ్వు తక్కువ మాట్లాడతావా, అసలు మాట్లాడవా అంటాడు. అదేం లేదు, మీ మాటలు వింటున్నా అని పరధ్యానంగానే అంటుంది. తన వరస చూస్తే ఏదో డౌట్గా అనిపించినా ఇందాకటి పరిణామానికి తన మీద ఎంతో కొంత ఇష్టం ఉందిలే. ఏం లేకుండానే తెలియకుండానే అప్పుడే పెళ్లి చేసుకున్న భర్తని డైరెక్ట్గా పేరు పెట్టి ఎలా పిలుస్తుందిలే అని నిర్ణయానికి వచ్చేశాడు అరవింద్. గుడి ఇంటికి దూరం అవ్వటం వల్ల గుడికి వెళ్ళేసరికి బాగా ఎండొచ్చేసింది. ఆ ఎండలో మొక్కు తీర్చుకొని తిరిగి వచ్చేసరికి ఓపిక లేక ఏం తినకుండానే మేఘ తన గదికి వెళ్ళిపోయింది. తన కోసం గదిలోకి వచ్చిన అరవింద్ మేఘ నిద్రపోవడం చూసి తన పక్కనే కూర్చొని అలాగే చూస్తూ ఉంటాడు. ఎప్పుడు సరిగ్గా చూసుకోకపోవడమే కుదరలేదు నిన్ను. చాలా బాగున్నావు తెలుసా
అసలు తలెత్తి నన్ను చూస్తే కదా నువ్వంటూ నాకు కనిపిస్తావు తెలుసా, పెళ్లి చూపుల్లో చూసిన రోజే పడిపోయా, లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటూ తన గడ్డం పట్టుకొని పక్కకు తిప్పి ఎంత ముద్దుగా ఉన్నావో, బంగారు బొమ్మలా ఉన్నావు అంటూ పాపటి మీద ముద్దు పెట్టుకుని లేచి తన గది చూస్తాడు. అక్కడ టేబుల్ మీద ఒక బుక్ కనపడింది. ఓపెన్ చేయగానే అందమైన చేతి రాతతో మేఘన అరవింద్ అని రాసి ఉంది. అది చూడగానే అరవింద్కి చాలా సంతోషంగా అనిపిస్తుంది. లోపల తాను గీసిన అందమైన బొమ్మల్ని చూస్తాడు. అరవింద్ వైపు కాకుండా గోడ వైపు తిరిగి పడుకున్న మేఘన ఇంకా నిద్రపోలేని కారణంగా అరవింద్ తనని ఇష్టపడుతున్నాడు అని తెలిసి చాలా బాధపడింది. సారీ అరవింద్ గారు అంటూ ఏడుస్తుంది. తెల్లారు లేచి టిఫిన్ తింటున్న అరవింద్ మేఘన అక్కడ కనపడకపోవటంతో మేఘ ఏది అని అడుగుతాడు. మేఘకి ఒంట్లో బాలేదు బాబు, జ్వరంగా ఉంది, లేవలేదు అంటుంది సుహాసిని. అయ్యో రాత్రి కూడా బాగానే ఉందిగా, సడన్గా ఏమైంది అత్తయ్య అంటాడు. ఏమో బాబు, తెల్లారు లేచేసరికి ఒళ్ళు కాలిపోతుంది, టిఫిన్ తినమని లేపితే లేవలేదు, మొండిది, కాసేపు వదిలేస్తే అదే తగ్గుతుంది, వదిలేయండి అంటూ ఆ నీరసంలోనే అరుపులు. మీ మావయ్య డాక్టర్కి ఫోన్ చేశారులే అంటుంది సుహాసిని. ఆయన డాక్టర్ వచ్చేలోపు టిఫిన్ అయినా తినాల్సింది అంటాడు అరవింద్. చెప్పానుగా మొండిది, తినకూడదు అనుకుంటే ఇక మన మాట వినదు. ఆయన డాక్టర్ వచ్చేలోపు వెళ్ళి మరోసారి లేపుదాం అంటుంది. సరే ప్లేట్ ఇటు ఇవ్వండి, నేను అడిగి చూస్తా అంటాడు. సుహాసిని విజయ నవ్వుకుంటూ ప్లేట్ తెచ్చి అరవింద్కి ఇస్తారు. అరవింద్ ప్లేటు పట్టుకొని పైకి వెళ్ళి మేఘనని లేపుతాడు. అప్పటికే మేఘన బాగా నిద్దట్లో ఏదో కలవరించడం గమనించి దగ్గరగా వెళ్తాడు. అరవింద్ అరవింద్ అని కలవరించడం చూసి ఒక్కసారిగా ఎందుకో తనకి తెలియకుండానే మనసు గాల్లో తేలినట్టుంటుంది. మెల్లగా లేపి లేమేగా నేనే అంటూ లేపుతా. అరవింద్ గొంతు విని ఉలిక్కిపడి లేచి అలానే చూస్తుంది. ఏమైంది మేఘ, తిననన్నావట, ఒంట్లో ఇంత జ్వరం పెట్టుకుని తినకపోతే ఎలా అంటాడు. నాకొద్దు ప్లీజ్, ఆకలిగా లేదు అంటుంది. ఒక్కోసారి ఆకలి కోసం కాదు, బలం కోసం తినాలి అంటాడు. ఇడ్లీ వైపు చూసి నాకు ఇష్టం ఉండదు అంటుంది. అరవింద్ నవ్వుతూ ఎప్పుడు ఇష్టమైనవే కాదు, ఒంటికి మంచి చేసేవి కూడా తినాలి, ఇది నీకు ఇష్టం లేకపోయినా నీకు ఇదే మంచిది అంటాడు. తనకెందుకో ఆ మాట తిండి గురించి కాకుండా ఇంకా దేని గురించో అర్థమవుతోంది. ఇంతలో అరవింద్ పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి ఫ్రెష్ అయి తింటా అంటుంది. బ్రష్ నోట్లో పెట్టుకొని అద్దంలో చూస్తూ అతను చెప్పింది ఏంటి, ఇష్టమైనవి అస్తమానం మనకు దొరకవు కదా, ఒక్కసారి ఇష్టం లేకపోయినా అదే మనకు మంచిది కదా అని ఏదో ఆలోచిస్తుంది. బ్రష్ చేసి వచ్చాక ప్లేట్ తీసుకోబోతే పర్లేదు నేను పెడతా అంటాడు అరవింద్. వద్దు నేను తింటా అంటూ ప్లేట్ తీసుకోబోయిన మేఘనని వారిస్తూ రేపు ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళాక మీ డాడీ లాగే చూసుకోవాలి నేను కూడా, ఇలా లేకపోతే నువ్వు ఇంటి మీద బెంగ పెట్టుకుంటావు అంటూ నోట్లో పెడతాడు. చిన్నపిల్లకి పెడుతున్నట్టు ఒక్కో ముక్క నోట్లో ప్రేమగా పెడుతుంటే ఎందుకో అప్పుడే అరవింద్ని మొదటిసారి సరిగ్గా చూసింది. తర్వాత డాక్టర్ వచ్చాక ఇంజెక్షన్ చేశారు. టాబ్లెట్స్ అవి అరవింద్కి చెప్పారు. చిన్నపిల్లని చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నాడు 2 రోజులు. ఏ ఆశ కోరిక లేకుండా ఒట్టి ప్రేమ మాత్రమే, నిశ్చలమైన పవిత్రమైన ఓ తల్లి బిడ్డల ప్రేమ లాంటి స్వచ్ఛమైన ప్రేమ. అతని ప్రేమకు ఎదుటి వారిని వశం చేసుకునే శక్తి ఉందని మేఘకు అర్థమైంది. 2 రోజుల్లో జ్వరం తగ్గింది, కానీ మనిషి మాత్రం పేషెంట్లా ఉండటం గమనించాడు అరవింద్. ఇది ఇలా ఉండగానే అరవింద్కి ఏదో పని మీద టౌన్ వెళ్లాల్సి వచ్చింది. 2 రోజులు మేఘకి దూరంగా వెళ్ళి ఎందుకో అసలు ఏం తోచలేదు. అసలు సరిగ్గా మాట్లాడింది కూడా లేదు. అప్పుడే ఏంటి ఇంతలా నా మనసు తన కోసం కొట్టుకుంటోంది, బహుశా ప్రేమకున్న శక్తి ఇదేనేమో అనుకుంటూ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని ఎదురు చూడసాగాడు. ఇంటికి వెళ్ళగానే మేఘన కోసం తన కళ్ళు వెతకసాగాయి. అందర్నీ పలకరించి మేఘ కోసం పైకి వెళ్ళాడు. తన గదిలో మేఘ కనపడకపోతే ఎక్కడికి వెళ్ళిందా అని బాల్కనీలోకి వెళ్ళి చూసి అలా వస్తూ వాష్రూమ్ దగ్గరికి వచ్చేసరికి అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చిన మేఘ లంగా బ్లౌజ్ వేసుకొని చీర చేత్తో పట్టుకొని బయటకు వస్తూ అక్కడే ఉన్న అరవింద్ని చూసుకోకుండా ముందుకు వచ్చేసరికి ఇద్దరు స్లిప్ అయి పడబోతే అరవింద్ బ్యాలెన్స్ చేసుకుంటూ తన నడుముపై చేయి వేసి పట్టుకుంటాడు. ఒక్కోసారి తనని అలా చూసేసరికి అరవింద్కి మతిపోతున్నట్టుగా అనిపిస్తుంది. పైగా తనని చూసి 2 రోజులు కావస్తోంది. ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురుచూపులకు తనలా కనపడుతూ అరవింద్ని మైమరిపించింది. అలాగే తన కళ్ళలోకి చూస్తూ తన మెడ మీద ముద్దాడాడు. తనేం ఆపకపోవడం చూసి కాస్త స్ట్రేంజ్గా అనిపించినా తనకిష్టం ఉన్నప్పుడు ఇంకెందుకు ఆపుతుంది, సైలెంట్గా సిగ్గుపడక అనుకుంటూ తన నడుముని అలాగే పట్టుకొని తన చెవి వెనుక ముద్దు పెట్టుకొని మొహంలోకి చూసేసరికి కళ్ళల్లో నీళ్లు కనిపిస్తాయి. ఒక్కసారిగా తనని వదిలిపెట్టి సారీ అని చెప్పి బయటకు వచ్చేశాడు.
తన వెనకే వెళ్ళి తలుపు వేసుకొని అక్కడే కూలబడి ఏడుస్తుంది మేఘ. ఎందుకు ఇలా చేస్తున్నాను, ఎందుకు మీ మనసు నొప్పిస్తున్నాను అరవింద్ గారు? నా మెల్లో తాళి కట్టి తప్పు చేశారు అరవింద్ గారు. మీలో ఉన్న సముద్రమంత ప్రేమ పొందే అర్హత నాకు లేదు. నేనసలు ఎందుకిలా ఉంటున్నానో నాకే అర్థం కావట్లేదు అంటూ ఏడుస్తుంది. లోపల జరిగిన దానికి చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు అరవింద్. ఇంతలో అక్కడికి వచ్చిన సుధీర్ అతన్ని అలా చూసి ఏమైంది బావా అంటూ దగ్గరికి వచ్చి అడుగుతాడు. అరవింద్ మొదటి నుంచి జరిగిందంతా చెప్తాడు. నా పేరు కలవరిస్తోంది, నిద్దట్లో కూడా నన్ను తలుచుకుంటుంది. పైగా తన బుక్ మీద మేఘన అరవింద్ అని చూసా. ఆ నమ్మకంతోనే తనకి నేనంటే ఇష్టం కదా అని అలా చేశా తప్ప తాను అలా బాధపడుతుందని ఊహించలేదురా అని బాధగా అంటాడు అరవింద్. ఊరుకో బావా, నీ భార్య మీద నీకు హక్కుతోనే అలా చేశావుగా బావా, అది తప్పెలా అవుతుంది? బాధపడకు, ఆమె దేని గురించో బాధపడుతున్నట్టుంది, అందుకే అలా ఉంది. ఒక్కోసారి కూర్చోబెట్టి మాట్లాడుకోండి బావా, అసలు సరిగ్గా మాట్లాడుకున్నదే లేదని నువ్వే అంటున్నావుగా అంటాడు సుధీర్. సుధీర్ చెప్పింది నిజమే అనిపిస్తుంది అరవింద్కు. వాళ్ళ ఇంట్లో ఫోటోలు చూసి తన నవ్వు ఎంత బాగుంది, అసలు నవ్వనే లేదు నేను వచ్చినప్పటి నుంచి, ఎందుకు ఇలా ఉంటుంది అసలు అనుకుంటాడు. కానీ ఎందుకో తను ఎదురైతే ఏదో తప్పు చేసిన ఫీలింగ్ అనిపించి ఎదురైనా తనని చూడకుండా మేఘన ఏమైనా అడిగినా ముక్తసరిగా సమాధానం ఇస్తూ ఉంటాడు. ఎందుకో తెలీదు, మేఘాకి అరవింద్ ప్రవర్తన చూసి బాధగా అనిపించింది. ఎల్లుండి రాత్రి మీ ఫస్ట్ నైట్, 3 రాత్రులు అయిపోగానే నువ్వు ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేస్తావు అని చెప్తారు అరవింద్ తండ్రి. అందరూ నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకుంటుండగా తినేసి అక్క నుండి వెళ్ళిపోతాడు అరవింద్. అరవింద్ని చూసి బాధగా అనిపిస్తుంది మేఘనకి. తిన్నాక తన గదిలోకి వెళ్ళి కూర్చొని నేను చేస్తోంది కరెక్టేనా అని ఆలోచిస్తుంది. ఇంతలో మేఘ అని డోర్ దగ్గర ఉన్న అరవింద్ పిలుపు విని పైకి చూస్తుంది. లోపలికి రండి అని అంటుంది. మౌనంగా లోపలికి వచ్చి కూర్చొని, సారీ మేఘన, నీ ఇష్టాన్ని తెలుసుకోకుండా అలా బిహేవ్ చేసినందుకు, నీతో కొంచెం మాట్లాడాలి, రేపు నాతో బయటికి వస్తావా అని అడుగుతాడు. సరే అన్నట్టుగా తల ఊపుతుంది. ఇంకేం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతాడు అరవింద్. అరవింద్ వెళ్ళిపోయాక మేఘన ఆలోచనలో పడుతుంది. ఏంటి నేను చేస్తున్నది? గతంలోనే బ్రతుకుతూ ఫ్యూచర్ నాశనం చేసుకుంటున్నానా? నన్ను కాదని వెళ్ళిపోయిన వాడి కోసం బాధపడుతూ నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న మనిషిని దూరం పెడుతున్నానా అని తన ప్రియుడు అరవింద్ గురించి ఆలోచిస్తోంది. అరవింద్ మేఘనని చూసిన రోజే ఇష్టపడి ప్రపోజ్ చేశాడు. తనతో కొంతకాలం రిలేషన్ బాగానే ఉంది. ఫోన్లో మాట్లాడుకోవటం, వీలున్నప్పుడు కలుసుకోవటం. తన మాటలు మేఘనని బాగా ఆకట్టుకున్నాయి. అతను కూడా బాగానే చూసుకునేవాడు. పెళ్లి, పిల్లలు అంటూ తనతో ఫ్యూచర్ ప్లాన్స్ వేసేవాడు. ఎప్పుడైనా చిన్న ముద్దు అడిగినా మేఘ పెళ్లి తర్వాతే అనేది. అతను అలిగినా ఏం చేసినా తనలా ముట్టుకొనిచ్చేది కాదు. ఇలా కొన్నాళ్ళు బాగానే గడిచిన అతనితో వచ్చిన చిక్కల్లా తమ విషయం ఎవరికి తెలియనిచ్చేవాడు కాదు. ఇంట్లో వాళ్ళ భయం అనుకొని ఏమీ అనేది కాదు. కొన్నాళ్లకు అతని మాటల్లో మార్పు కనపడింది. ఫోన్ గంటలు గంటలు మాట్లాడేవాడు కాస్త 10 నిమిషాలకు పనుందంటూ కట్ చేసేవాడు. బాధగా ఉన్నా భరించేది. అలా కొన్నాళ్లకు ఆన్లైన్లో ఉండి మాట్లాడకపోవటం, ఖాళీగా ఉన్న తనతో మాట్లాడి చాలా రోజులు అవుతున్నా మాట్లాడడానికి ప్రయత్నించకపోవటం, తనని అవాయిడ్ చేయడం మేఘనకి అర్థమయ్యింది. ఇక కథ మరీ ముదిరిపోవటంతో డైరెక్ట్గా ఒకరోజు ఏంటి విషయం అని అడిగింది. ఇంట్లో ఒప్పుకోరని, మీ ఇంట్లో కూడా కష్టం, ఎవరిని నొప్పించద్దని రకరకాల రీజన్స్ చెప్పాడు. గట్టిగా ఏదైనా అడిగినా తప్పంతా మేఘాదే అనుకునేలా తనని బ్లేమ్ చేసేవాడు. తన మాట గౌరవించి మర్చిపోదాం అనుకుంటే అప్పుడే అర్థమైంది తనకు తన కోసమే ప్రతిరోజు కలలు కనేది. ప్రొద్దున మొదటి ఆలోచన నుంచి రాత్రి చివరి ఆలోచన వరకు తనే నిండేవాడు. అంతలా మనసిచ్చిన వాడిని మరవటం అంత తేలిక కాదని అర్థమైంది. ఆడపిల్లని నాకే ఏదైనా చేసి ప్రేమని గెలిపించుకోవాలి అని కసిగా ఉంటే అతను ఎలా అంత ఈజీగా వదిలేశాడు? ఈ ప్రశ్న తనని చాలా రోజులుగా ఇంకా నరకంలోకి తోసేసింది. ఇంతలో తనకు తెలిసిన విషయం ఏంటంటే అతనికి ఆ బాధ కించిత్తైనా లేదు. రిలేషన్ కాకపోయినా ఇష్టం వచ్చినట్లు అందరితో తిరుగుతూ లైఫ్ కావలసిన విధంగా ఎంజాయ్ చేస్తున్నాడు అని. మనసు ముక్కలైపోయింది. చాలా కాలం నిజం తన మనసులో జీర్ణం కాలేదు. చాలా నరకయాతన చూసింది. మెల్లగా అతనికి లేని బాధ నాకెందుకు అని అనుకోవటం మొదలుపెట్టింది. మెల్లగా కాస్త కుర్తుపడే టైంకి ఈ సంబంధం వచ్చింది. తన గోడు ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేకపోయింది. కళ్ళల్లో నీళ్లతో దేవుడికి దండం పెట్టుకుంటూ జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నా, నాశనం అవ్వనివ్వకుండా నమ్మకంతో, నాకు ఇష్టం లేని నిర్ణయంతో అతను రేపు ఏం చెప్తాడో అని భయంగా ఉంది. నువ్వే కాపాడు అనుకుని భారంగా ఉన్న గుండెతో నిద్రపోయింది. తర్వాత అరవింద్తో బయటకు వెళ్ళింది. కార్ డ్రైవ్ చేస్తూ అరవింద్ పక్కనే మేఘన. మళ్ళీ మౌనమే. ఈసారి మౌనం అరవింద్ది కాదు, మేఘనకి నచ్చట్లేదు. ఎందుకో భయంగా కూడా ఉంది. అతనేం మాట్లాడడానికి తీసుకువెళ్తున్నాడో అని. పోనీ విషయం చెప్తే ఏ మగాడైనా తన భార్య వేరొకరితో ప్రేమ నడిపి తనని చేసుకుంది అంటే ఒప్పుకుంటాడా, ఊరుకుంటాడా?
దేవుడా నువ్వే కాపాడాలి అనుకుంటూ ఉండగా కారు ఆగడం చూసి చుట్టూ చూస్తుంది. ఊరి చివర కొలను దగ్గరికి తీసుకొచ్చాడు. మౌనంగా వెళ్ళి గట్టు మీద కూర్చుంది మేఘ. అరవింద్ పిలుపుకి తలెత్తి చూసింది. పెళ్లి చూపుల్లో చూడలేదు, పెళ్లిలోనూ చూడకుండానే చేసుకున్నావు అనుకుంటున్నా. ఎందుకు ఇలా ఉన్నావు అని నిన్నే అడగాలని అనుకున్నా. ఇంతలో నువ్వు అరవింద్ అని కలవరపెట్టడం, నా పేరు నీ పేరుతో జత చేయటం అన్నీ చూసి నువ్వు నన్ను చూసి చేసుకున్నావని, నీకు నేను ఇష్టమేనేమో అనుకున్నా. కానీ తర్వాతే తెలిసింది నీకు నా పేరు మాత్రమే ఇష్టమని అంటాడు. ఆ మాటకు షాక్ అయి అరవింద్ని చూస్తుంది. ఇంట్లో వాళ్ళకు కూడా తెలియని నిజం అతనికి ఎలా తెలిసింది అని. నేను అమృతతో మాట్లాడాను మేఘ. తాను నీ బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు, నాకు కాలేజీ ఫ్రెండ్ కూడా. నాకంతా చెప్పింది. ప్రేమించడం తప్పు కాదు మేఘ. నీలా ప్రేమించి అమ్మాయిని దూరం చేసుకోవడం వాడి దురదృష్టం. చెప్పాలంటే నిన్ను చేసుకునే అదృష్టం నాకు రాసిపెట్టి ఉంది కనుకే వాడు దూరం అయ్యాడని నాకు అనిపిస్తోంది. ఈ మాత్రం దానికి నీలో నువ్వు ఎందుకు నలిగిపోయావు? ఒక్క మాట చెప్పి ఉంటే నీకు నా మీద ప్రేమ పుట్టే రోజు కోసం వెయిట్ చేయనా? ప్రేమ పుట్టడానికి ఎంతో టైం అక్కర్లేదు, ఒక్క క్షణం చాలు. నాకు అలా నీ మీద పుట్టేసింది మేఘ. ఇక ఏదైనా నీతోనే. నీ కోసం వెయిట్ చేయగలను మేఘ. నీకు ఇష్టం లేకపోతే ఒక భర్తకున్న బాధ్యతతో నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటైనా ఉండగలను. అంతే తప్ప ఇష్టం లేని జీవితం నువ్వు బతకాలి అనలేదు మేఘ అంటాడు. వెంటనే మేఘన లేచి అమాంతం అరవింద్ని గట్టిగా హత్తుకొని, క్షమించండి అరవింద్, ఇంత అర్థం చేసుకునే భర్త వస్తారని కల్లో కూడా అనుకోలేదు. అతన్ని ప్రేమించిన మాట నిజం, అతని కోసం బాధపడ్డ మాట నిజం. కానీ అతని ప్రవర్తన తెలిసిన రోజే అతనికి దూరంగా ప్రయాణం మొదలుపెట్టా. కానీ అతని ఎలాంటి వాడైనా నా మనసుకి ఒకలా ప్రేమించటం మాత్రమే వచ్చు, అందుకే బాధపడ్డా. అతని దాదాపు మర్చిపోయే టైంలో ఈ పెళ్లి జరిగింది. అప్పటిదాకా అతనితో ఊహించుకున్న కలల్లో మిమ్మల్ని సడన్గా చూసేసరికి నా మనసు అంగీకరించలేదు. దానికి కాస్త టైం పట్టింది. మీరు నా మీద అంత ప్రేమ చూపిస్తుంటే ఎప్పుడో మీ వశమైపోయా అరవింద్. ఆ విషయం నాకు కూడా తెలియదు. నాతో అంటి ముట్టినట్టు ప్రవర్తిస్తే నాలో ఉన్న బాధ అతని కోసం పడ్డ దానికన్నా ఎక్కువగా అనిపించింది. అప్పుడే అర్థమైంది మీరు చెప్పింది నిజమే. వివాహ బంధం గొప్పది. దాని ఆచారాలు, పద్ధతులు, వాటికి మనసుల్ని కలిపే గొప్ప శక్తి ఉంది. నేను అతన్ని ప్రేమించడం కాదు అరవింద్, ప్రేమించడం అన్న ఆలోచనని ప్రేమించాను. ఆ విషయం మీరు దూరం పెట్టినప్పుడే అర్థమైంది. నాకది అర్థమైపోయింది. ఐ లవ్ యూ అరవింద్ గారు, ఇది మీకే చెప్తున్నా. సిల్లీ అనుకున్నా, అబద్ధం అనుకున్నా సరే, ఐ లవ్ యూ అరవింద్ అంటూ హత్తుకుంది. ఆనంద బాష్పాలతో మేఘని ప్రేమగా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని, కొన్నిసార్లు లవ్లో ఫెయిల్ అయితేనే అందమైన జీవితం సొంతమవుతుంది. లవ్ ఫెయిల్ అయిన వాళ్ళకి తాము ప్రేమించిన వాళ్ళని ఎలా చూసుకోవాలో చాలా బాగా తెలుసు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని అంటాడు. పరిపూర్ణమైన ప్రేమని ఇవ్వాలని వచ్చిన మేఘని స్వచ్ఛమైన మనసుతో అంగీకరించి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. 3 రాత్రులు ఎనలేని సుఖ సంతోషాలతో గడిపి ప్రేమని గెలుచుకున్న ఆనందంతో నిండు మనసులతో ఇద్దరు ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కారు. మేఘన అరవింద్ని యాక్సెప్ట్ చేయటంతో కథ సుఖాంతమైంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.